జాబిల్లి కథలు. రాజా మాధవవర్మ ఏలుబడిలో మొత్తం 52 ఊర్లున్నాయి. వాటిలో వెంకటాపురం ఒకటి. వెంకటాపురంలో ఆకాశాన్నంటే వరి పంటల మధ్యన ఒక పెద్ద కోటలా ఉంటుంది జమీందార్ కాశీనాథం గారి ఇల్లు. ఆయన తండ్రి తాతల కాలం నుండి ఆ ఊరి మీద అధికారం వారిదే. కాశీనాథం భార్య రత్నం పేదవాళ్లను ఆదరించే గుణంగల తల్లి. పేరుకు తగ్గట్టే రత్నం లాంటిది. వీరి దగ్గర పనిచేయడానికి చాలామంది పనివారున్నారు. వారిలో రాముడు వారికి నమ్మిన బంటుగా పనిచేసేవాడు. రాముడు తన చిన్న వయసులోనే తల్లి తండ్రిని పోగొట్టుకుని అదే ఊర్లో నివసిస్తున్నాడు. రాముడు నిజాయితీకి నిలువెత్తు రూపం. ఒకరోజు ఉదయం రాముడు అందర్నీ పనికి పంపిస్తూ ఉండగా, పదండి పదండి, తొందరగా పదండి, పనికి వేళవుతుంది. రేయ్ రాముడు, నువ్వు పని హడావిళ్ళో పడి తిండి తిండం మానేశావురా. వచ్చి కాస్త ఎంగిలిపడి తర్వాత పొలానికి వెళ్ళు. రాత్రి కూడా నువ్వు సరిగ్గా తినలేదు. తిండిదేముంది అమ్మగారు, ఏకంగా రాత్రికి తినేస్తాను. ఇప్పుడు పనుంది, పొద్దెక్కిపోతోంది, త్వరగా వెళ్ళాలి. ఇప్పుడు తిండి తినకుండా వెళ్ళావంటే రాత్రికి తిండి కాదు, వాతలు పెడతా. రే రాముడు, అమ్మగారు చెప్పిన పని చేస్తారు. నువ్వు ముందు లోపలికి వెళ్ళి తినేసిరా పో, లేదంటే నాకు కూడా తిండి పెట్టదు. మీ అమ్మగారి సంగతి తెలుసుగా, వెళ్ళి తినేసిరా పో. అయ్య బాబోయ్, ఆ విషయం నాకెందుకు తెలియదండి. సరే సరే, నేను తినేసి వచ్చేస్తాను అని కూలీల్ని పొలానికి వెళ్ళమని చెప్తాడు. మీరందరూ త్వరగా పొలానికి పదండి, నేనొచ్చేసరికి చేలో పని జరిగిపోతూ ఉండాలి అని లోపలికెళ్ళి అల్పాహారం తినేసి బయటికి వెళ్తూ ఉండగా, రే రాముడు, ఆ ఉత్తరం వైపు ఉన్న చేల్లో కలుపు అధికంగా ఉందని కూలీలు చెప్పారా. అటువైపు వెళ్ళి దాని సంగతి ఏంటో చూడు. అలాగే అయ్యగారు, ఓ ఇద్దరిని తీసుకెళ్ళి దాని సంగతి చూస్తాను. వెళ్ళొస్తానండి అని చేలోకి ఇద్దరిని తీసుకొని కాశీనాథం చెప్పిన చోటికి వెళ్లి చూస్తాడు. అక్కడ నీళ్ళంతా చిందరవందరగా రాళ్ళు రప్పలతో ఉంటుంది. అయ్యగారు ఇక్కడ కలుపు తీయమన్నారు, కానీ ఈ చోటు చూస్తే అసలు వ్యవసాయ భూమిలానే లేదు. సరి సరి, ఈ రాళ్ళు రప్పలన్నీ సరిచేసి పంట పొలంగా మనం మార్చేద్దాం, సరేనా అని వచ్చిన కూలీలకు ఆ రాళ్లను తవ్వి తీయమని చెప్తాడు. అక్కడ నీళ్ళని తవ్వుతూ ఉండగా ఒక పాతకాలం నాటి కుండ బయటపడుతుంది. కూలీలు దాన్ని తీసుకెళ్లి రాముడికి అప్పచెప్పి వారు మళ్లీ వారి పనిలోకి వెళ్ళిపోతారు. రాముడు దాన్ని పరిశీలించి చూస్తాడు. అది చాలా కాలం నాటిది. దాన్ని తెరిచి చూడగానే అందులో 100 బంగారు నాణేలుంటాయి. అప్పుడు రాముడు తన మనసులో ఇలా అనుకున్నాడు, ఈ కుండలోకి బంగారు నాణేలు ఎలా వచ్చాయి? ఇది మన జమీందార్ గారి తాతల కాలం నాటి సొమ్మనుకుంటా. ఇంతలో రాముడి మనసులో ఏవేవో వింత ఆలోచనలు వస్తూ ఉంటాయి. రాముడిలో నుంచి మంచి చెడు తన రూపంలో ఎదురుగా కనిపిస్తూ రాముడితో మాట్లాడుతూ ఉంటాయి. ఎవరు మీరు? అచ్చం నాలానే ఉన్నారు. రాముడు, నువ్వు ఇంకా ఎంతకాలం ఇలా పనివాడిగానే మిగిలిపోతావు? గొప్పవాడి అవ్వాలన్న ఆలోచన నీకుందా లేదా? జీవితాంతం ఇలా పనివాడిగానే మిగిలిపోతావా? నీకు దొరికిన ఈ నాణాల్ని నువ్వే సొంతం చేసుకొని ధనవంతుడిగా మారు. రాముడు, నువ్వు చాలా మంచివాడివి. జమీందార్ కాశీనాథం గారు నిన్నెంతగానో నమ్మారు. నువ్వు ఆయన్ని మోసం చేయడం సరికాదు. ఈ సొమ్మును తీసుకెళ్లి నీ యజమానికి అప్పగించు. నీలో నిజాయితీ ఉందని నిరూపించు. ప్రతి మనిషికి ఏదో ఒక అవకాశం వస్తూ ఉంటుంది. అవకాశం వచ్చినప్పుడే దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అంతేకాని చేతికందిన సొమ్ముని తిరిగిచ్చేసి పేదవాడిగానే మిగిలిపోవద్దు. నేను చెప్పేది విను. ఈ నాణేలు నువ్వే సొంతం చేసుకో. నీ తలరాతని మార్చుకో. రాముడు, ఇన్నాళ్ళు నీ యజమానికి నువ్వెంత నమ్మకంగా పనిచేశావో నీకు తెలుసు. నిన్ను నమ్మిన నీ యజమాన్ని మోసం చేయడం నీకు న్యాయం కాదు. నువ్వు సరాసరి నీ యజమాని దగ్గరికెళ్ళి నీకు దొరికిన ఈ సొమ్ముని ఆయనకు అప్పగించు. నీలో ఇంకా ధర్మం బ్రతికి ఉందని నిరూపించు. నేను నా చిన్నతనంలోనే నా తల్లిదండ్రుల్ని కోల్పోయి అనాథగా మిగిలాను. నన్ను ఆదుకొని అన్నం పెట్టి ఇంత వాణ్ణి చేసిన నా యజమానుల్ని నేను మోసం చేయలేను. కన్న తల్లి వలె అన్నం పెట్టిన అమ్మగారిని, నన్ను నమ్మిన అయ్యగారిని నేను మోసం చేయలేను. ఏం చేయాలో నాకు తెలుసు. మీరు నన్ను మభ్యపెట్టద్దు. శభాష్ రాముడు, నువ్వు అనుకున్నదే నువ్వు చెయ్యి. ఎవ్వరి మాట వినద్దు. రాముడు,
వచ్చిన అవకాశాన్ని చేతులారా నాశనం చేసుకుంటున్నావు. జీవితంలో ఎదగాలంటే చిన్న చిన్న తప్పులు చేయక తప్పదు. చెప్పిన మాట విను, లేదంటే అనుభవిస్తావు. రాముడు ఎవ్వరి మాట వినకుండా నాణేలు తీసుకొని సరాసరి కాశీనాథం రత్నం దగ్గరికి వెళ్ళి, అయ్యగారు, అమ్మగారు, ఇదిగోండి. అయ్యగారు, మీరు చెప్పినట్టు ఉత్తర పొలంలో పనిచేస్తూ ఉండగా నాకు ఈ కుండ దొరికింది. తెరిచి చూస్తే ఇందులో బంగారు నాణేలున్నాయి. రాముడు, ఈ కుండ నీకే దొరికింది కదరా, నువ్వే తీసుకుని ఉండాల్సింది. ఎందుకు తీసుకొచ్చావు? అవును రాముడు, ఇది నీకే దొరికింది. ఇది నీదే, నువ్వే ఉంచుకో. అయ్యగారు, ఉత్తర దిక్కుగా ఉన్న పొలం మీది. అక్కడ పంట పండినా మీదే, బంగారం దొరికినా మీదే. కనుక మీది మీకివ్వడానికి తీసుకొనొచ్చాను. నీలో నాకు నచ్చింది నీ నిజాయితీనేరా. స్వార్థం లేకుండా పనిచేస్తావు. ఇప్పుడు ఇంత బంగారం తీసుకొచ్చి నాకిస్తున్నావు. నీకేం కావాలో అడుగు, తప్పకుండా ఇస్తాను. నేను మీ దగ్గర పనిచేస్తున్నందుకు నాకు 3 పూటలా తిండి పెడుతున్నారు. నాకు జీతం ఇస్తున్నారు. ఇంకా మీ దగ్గర ఇంతకన్నా ఏం ఆశించగలనయ్యగారు? నాకేమీ వద్దండి. నాపై మీరు పెట్టుకున్న మీ నమ్మకం, అమ్మగారి ప్రేమ నాకు చాలు అని వారికి నమస్కారం చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. రాముడి సంస్కారానికి, నిజాయితీకి రత్నం, కాశీనాథం ఎంతో మురిసిపోతారు. కొద్ది రోజుల తర్వాత రాజా వారికి వార్షిక శిస్తు చెల్లించేందుకు కాశీనాథం రాజా మాధవవర్మ రాజ్యానికి బయలుదేరతాడు. తనతో పాటు రాముణ్ణి కూడా తీసుకుని వెళ్తాడు. రాజ్యంలో రాజా మాధవవర్మ 52 ఊర్ల జమీందారులతో వారి రాజ్య ప్రజల బాగోగులు అడిగి తెలుసుకుంటూ ఉంటాడు. అందర్నీ అడిగి కాశీనాథం దగ్గరకొచ్చేసరికి, మహారాజా, ఈ కాలంలో కూడా నీతి నిజాయితీలకి కట్టుబడిన నిలువెత్తు రూపం నా దగ్గర పనిచేస్తూ ఉన్నాడు. అతను పొలంలో పనిచేస్తూ ఉండగా తనకు బంగారు నాణేలు నిండిన కుండ ఒకటి దొరికింది. అది నా పొలంలో దొరికింది కాబట్టి నాదే అని తీసుకొచ్చి నాకే ఇచ్చాడు. అది నీకు దొరికింది కాబట్టి నువ్వే తీసుకో అని చెప్పినా కూడా నేను పనిచేస్తున్నందుకు నాకు జీతం ఇస్తున్నారు అని చెప్పి దాన్ని తిరస్కరించాడు. ధనానికి, బంగారానికి లొంగనివాడు, నీతి నిజాయితీలు కలగలిసినవాడు, ధర్మం కోసం బ్రతికేవాడు, ఆ శ్రీరామచంద్రుడికి సరైన జోడు మా ఇంట ఉన్న రాముడు. మీకు చూపిద్దామని నాతో పాటుగా తీసుకొచ్చాను. మీరు అనుమతిస్తే రాముణ్ణి సభలోకి పిలుస్తాను. మహారాజా వారిని చూడాలని వాడెప్పటినుంచో ఆరాటపడుతున్నాడు. అది మీరు అనుమతిస్తే. అటువంటి నిజాయితీ గల పౌరుల్ని కలిసేందుకు మేమెప్పుడూ సిద్ధంగానే ఉంటాం. ఎవరక్కడా? రాముణ్ణి సత్వరమే సభలోకి ప్రవేశింపచేయండి. రాముడు సభలోకొస్తాడు. మహారాజును చూసి నమస్కారం చేసుకుంటాడు. అప్పుడు వినయంగా ఇలా అంటాడు. మహారాజు మాధవవర్మ గారికి నా ప్రణామములు. మీలాంటి మహనీయుల్ని కలిసినందుకు నా మనసెంతో సంతోషపడుచున్నది. మిమ్ముల్ని కలిసే భాగ్యం ప్రసాదించినందుకు ఆ భగవంతునికి కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను. రాముడు, నీ గురించి, నీ నిజాయితీ గురించి ఇప్పుడే మీ జమీందారు కాశీనాథం గారు వివరించారు. నిన్ను, నీ వినయ విధేయతల్ని చూస్తూ ఉంటే అది 100కి 100 పాళ్లు సత్యమని తెలుస్తోంది. నీలాంటి నిజాయితీ పరుల్ని ఈ సభ ఎప్పుడూ సత్కరిస్తూ ఉంటుంది. నిన్ను అభినందించేందుకే సభలోకి ఆహ్వానించాము. కొంతకాలం క్రితం ఒకసారి నా ఇంట్లోకి 2 దొంగలు చొరబడి నా ఖజానాన్ని కొల్లగొట్టేందుకు ప్రయత్నించారు. అప్పుడు మా రాముడే వారి ఆట కట్టించాడు. రాముడి దెబ్బకు దొంగలు తోక ముడిచి పారిపోయారు. రాముడి దొంగలను గుర్తించి వారి ఆట కట్టించడంలో నేర్పరి. సభాష్! నీలాంటి సమర్థుడి కోసమే నేను వెతుకుతున్నాను. మన ఖజానాలో లెక్కలేనంత ధనం ఉంది. మన రాజ్యంలోనే కొంతమంది స్వార్థపరులు దాన్ని కాజేయాలని చూస్తున్నారు. నీలాంటివాడు నా ఖజానాకు కాపలా ఉంటే ఎటువంటి భయమూ ఉండదు. నిన్ను మా ఖజానాకు రక్షణాధికారిగా నియమిస్తున్నాను. నేటి నుంచి ఈ బాధ్యతని స్వీకరించు. క్షమించండి ప్రభు, మీరు మా రాజుగారే, కాని ప్రస్తుతం నా యజమాని కాశీనాథం గారు. ఆయన అనుమతి లేకుండా నేనేదీ చేయలేను. రాముడు, రాజావారి మాటకు ఎదురు చెప్తున్నావా? మన్నించమని వేడుకో. కాశీనాథం గారు, నేను మీ అందరికీ రాజుని, కాని రాముడికి
యజమాని మాత్రం మీరు. నేనాశ చూపినా లొంగకుండా రాముడు తన స్వామి భక్తిని చాటుకున్నాడు. శభాష్ రాముడు! కాశీనాథం గారు, నాకు రాముడు కావాలి. మీ అనుమతితో పంపిస్తారా? తమరి ఆజ్ఞ ప్రభు. రాముణ్ణి మీకే అప్పచెప్పెదను. కాని నాదొక చిన్న మనవి. తనకి తల్లిదండ్రులు లేరు. చిన్నప్పటినుంచి కూడా మేమే తనకన్నీ. ఇక మీదట రాముని బాధ్యత మీకప్పగిస్తున్నాను. తను కష్టజీవి. ధర్మ న్యాయం అతని ఆస్తిపాస్తులు. ఎట్టి పరిస్థితుల్లోనూ ధర్మాన్ని తప్పడు. అది గమనించి తనని చూసుకోగలరని నా మనవి అని చెప్పి రాముడి దగ్గరకొచ్చి, రాముడు, నేటి నుంచి నీ యజమాని రాజావారి కనుక వారి పట్ల కృతజ్ఞతగా మసులుకో. వారికెటువంటి హాని జరగకుండా కాపాడుకునే బాధ్యత నీది. వారు నీపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకు. నీ బాధ్యతలు నీవు సరిగ్గా నిర్వర్తిస్తావని నాకు తెలుసు. నిన్ను విడిచి వెళ్లడం నాకు బాధగానే ఉంది. కాని నీ భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ వదిలి వెళ్తున్నాన్రా. జాగ్రత్తగా ఉండు. అయ్యగారు, మీరు జాగ్రత్తగా వెళ్ళండి. మిమ్మల్ని జాగ్రత్తగా తీసుకొస్తానని అమ్మగారికి మాటిచ్చాను. అమ్మగారికి చెప్పండి, నేనెప్పటికీ ఆమె బిడ్డని. మీకు తలవంపులు తెచ్చే విధంగా నేనేనాడు ప్రవర్తించను. మీరు క్షేమంగా వెళ్ళండి. మీ రాజ్యానికి వచ్చిన ప్రతిసారి మీ బంటొకడిక్కడున్న సంగతి మర్చిపోకండి. రాముణ్ణి అక్కడ విడిచి వెళ్లడం కాశీనాథానికి చాలా బాధగా ఉంటుంది. గుండె బరువుతో కాశీనాథం అక్కడి నుండి తన ఊరికి బయలుదేరాడు. రాముడు కాశీనాథం మధ్య అన్యోన్యతం చూసి మహారాజు మాధవవర్మ సంతోషపడ్డాడు. మరుసటి రోజు నుంచి రాముడు ఖజానాకు రక్షణాధికారిగా నియమితుడయ్యాడు. ఆనాటి నుంచి రాముడు తనదైన శైలిలో తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ మహారాజుగారి మన్ననలు పొందడం ప్రారంభించాడు. కాని రాముణ్ణి ఖజానాకి రక్షణాధికారిగా నియమించడం మంత్రి విచిత్రునికి నచ్చలేదు. ఒక పనివాణ్ణి కోశాగారానికి అధికారిని చేయడం ఆయనకి నచ్చలేదు. ఎలాగైనా రాముణ్ణి మహారాజు దగ్గర నేరస్తుడిగా నిరూపించాలని విచిత్రుడు విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఒకరోజు రాజముద్రలు ఉన్న బంగారు నాణేలు రాముడి గదిలో ఉంచి అవి రాముడు దొంగతనం చేశాడని నిందవేసి రాజ్యసభలో దోషిగా నిలబెడతాడు. మహారాజా, మీరెంతగానో నమ్మిన రాముడు ఈనాడు ఇంతటి దుస్సాహసానికి ప్రయత్నిస్తాడని అనుకోలేదు. మీరు తనని నమ్మి ఖజానాకి కాపలాదారునిగా నియమిస్తే తానే ఖజానాని కాజేస్తున్నాడు. రాముడి గదిని శుభ్రం చేయడానికి వెళ్లిన పనివాడు తనకి రాముని గదిలో దొరికిన ఈ నాణేలు తెచ్చి ఇచ్చాడు. తీరా చూస్తే అవి మన రాజముద్ర కలిగినవి. ఇవి మన రాజముద్రలు. ఇదిగో చూడండి. ఇవి రాముడి గదిలోకి ఎలా వచ్చాయో తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రాముడు, నువ్వు బాధ్యత గల మనిషివని తెలిసి కాశీనాథం గారు చెప్పిన మాటలు నమ్మి నిన్ను నా ఖజానాకు రక్షణాధికారిగా నియమించాను. కాని నువ్వు చేస్తున్నదేమిటి? నీపై మేముంచిన నమ్మకాన్ని వమ్ము చేస్తున్నావా? దీనికి నీ సమాధానమేంటి? మహారాజా, నేను ధర్మాన్ని పాటించే వ్యక్తిని. నేను నా అంతటగా ఈ పదవిని ఆశించి రాలేదు. నా పనితనం మెచ్చి మీరే నన్ను నియమించారు. నేనానాటికి ఈనాటికి ఏ తప్పు ఎరగను. ఈ రాజముద్ర కలిగిన నాణేలు అసలు నా గదిలోకి ఎలా వచ్చాయో కూడా నాకు తెలియదు. నేను తప్పు చేశానని మీరు నమ్మి ఉంటే ఏ శిక్ష విధించినా నేను భరిస్తాను. కాని మహారాజుకి మనసులో మాత్రం రాముడు తప్పు చేశాడంటే నమ్మశక్యంగా లేదు. తన అంతరాత్మ రాముడు తప్పు చేయలేదని చెప్తూ ఉంటుంది. కాని జరుగుతున్న పరిణామాలను బట్టి రాజు తప్పనిసరి అయి రాముణ్ణి శిక్షించదలుచుకుంటాడు. రాముడు తప్పు చేయలేదు అనడానికి ఎటువంటి సాక్ష్యాలు లేనందున అతనికి 100 కొరడా దెబ్బలు శిక్షగా విధిస్తున్నాను. రాముడు, నువ్వు నిజంగా తప్పు చేసి ఉంటే క్షమాభిక్ష కోరుకు. నీ శిక్ష తగ్గిస్తాను. కాదని బెట్టు చేస్తే 100 కొరడా దెబ్బలు తినాల్సింది. మహారాజా, నేను నిజంగా తప్పు చేశానని మీ మనస్సాక్షి నమ్మితే మీరెటువంటి శిక్ష విధించినా నేను భరిస్తాను. అంతేగాని చెయ్యని తప్పుకి క్షమాభిక్ష మాత్రం అడగను. ధర్మో రక్షతి రక్షితః అని సూత్రాన్ని నమ్మి జీవిస్తున్నవాణ్ణి. ధర్మాన్ని కాపాడ్డమే నా బాధ్యత.
ఆ ధర్మమే నన్ను కాపాడుతుంది. మీరెటువంటి నిర్ణయం తీసుకున్నా మీ బంటుగా నేను శిరసావహిస్తాను. ఆ అపరాని నంగనాచి మాటలు అమాయకుళ్ళ మా ముందు నటించి సొమ్మంతా కాజేసి ఇప్పుడు దొరికిపోయేసరికి ధర్మం న్యాయం అని నీతి వాక్యాలు బోధిస్తున్నావా? మహారాజా, తక్షణమే మీరు విధించిన శిక్షని అమలుపరచండి. ఈ దోషికి తగిన శాస్తి చెయ్యండి. మహారాజుకి రాముడు తప్పు చేయలేదని తెలిసినా కూడా తగిన సాక్ష్యాలు లేక మనసు చంపుకొని శిక్షని అమలు చేయమని ఆజ్ఞాపిస్తాడు. ఎవరక్కడా? రాముడికి విధించిన శిక్షని తక్షణమే అమలుపరచండి. రాముణ్ణి దండించడానికి ఒక వ్యక్తి కొరడా తీసుకుని ముందుకొస్తాడు. కాని రాముడి కళ్ళల్లోకి చూసి రాముణ్ణి దండించలేక వెనుతిరిగి వెళ్ళిపోతాడు. తర్వాత విచిత్రుడు తన మనిషి అయిన ఒక వ్యక్తిని రాముణ్ణి దండించడానికి పంపిస్తాడు. రాముడు కళ్ళు మూసుకొని 2 చేతులు జోడించి నిలబడి ఉంటాడు. వచ్చిన వ్యక్తి కొరడాతో రాముణ్ణి ఒక దెబ్బ కొడతాడు. ఒక్కసారిగా రాజ్యసభలో ఆందోళన మొదలవుతుంది. గాలి వేగంగా వీస్తూ మొత్తం కంపించిపోతూ ఉంటుంది. అందరూ చూస్తూ ఉండగా ధర్మదేవత ప్రత్యక్షమవుతుంది. రాజ్యసభలోని మహారాజు, విచిత్రుడు, మిగతా సభ్యులందరూ ఆశ్చర్యంతో ధర్మదేవతని చూస్తూ ఉండిపోతారు. ఓ రాజా, నీ రాజ్యంలో ధర్మం 4 పాదాల నడుస్తుందని ప్రతీతి. అటువంటిది ధర్మాన్ని అనుసరించే నా బిడ్డ రాముణ్ణి అధర్మంగా శిక్షిస్తున్నావు. ఇది నీకు ఎంతవరకు సమంజసం? నిరపరాధి అయిన నా బిడ్డను శిక్షించడం నీకు తగునా? ఓ ధర్మదేవత, నీకు నా ప్రణామములు. రాముడి వల్ల నీ దర్శన భాగ్యం మాకు లభించింది. మా జన్మ చరితార్థమైంది తల్లి. కాని తల్లి, చిన్న సందేహం ఏర్పడింది. రాముడు తప్పు చేయలేదని నా అంతరాత్మ చెబుతోంది. కాని న్యాయం జరగాలంటే సాక్ష్యం కావాలి. నీవే దారి చూపించు తల్లి, దారి చూపించు. ధర్మదేవత ఆగ్రహంతో కన్నెర్ర చేసి చూసేసరికి విచిత్రుడు తన తప్పుని తాను ఒప్పుకుంటాడు. తల్లి, నన్ను మన్నించు తల్లి. రాముని ఎదుగుదల చూసి ఓర్వలేక నేనే ఈ దుస్సాహసానికి ప్రయత్నించాను. రాముడిలాంటి ధర్మశీలి వలన మీ దర్శన భాగ్యం మాకు లభించింది. నేను చేసిన తప్పుకి నన్ను మన్నించు తల్లి. మహారాజా, రాముడు ఎటువంటి తప్పు చేయలేదు. అదంతా చేసింది నేనే. మీరు తీసుకునే చర్యలకు నేను బాధ్యత వహిస్తాను. రాముడు మాత్రం వినయంతో ధర్మదేవత పాదాలకు నమస్కరించి, తల్లి, నీ బిడ్డని రక్షించేందుకు నీవే తరలి వచ్చావా? నన్ను కరుణించి నాపై జాలితో నన్ను రక్షించేందుకు వచ్చావా? ధర్మాన్ని ధర్మంగా పాటించినందుకు నన్ను కాపాడటానికి వచ్చావా తల్లి? ధర్మాన్ని మనం రక్షిస్తే ఆ ధర్మమే మనల్ని కాపాడుతుందని నిరూపించేందుకు వచ్చావా తల్లి? ధన్యోస్మి తల్లి, ధన్యోస్మి. ధర్మదేవత శాంతించి, నీవు నడిచే మార్గం మలినమైన నీ మనస్సు శుభ్రమైతే ధర్మమే నీ జయాన్ని నిర్ణయిస్తుంది. నేటి నుంచి ధర్మాన్ని ప్రచారం చేసే ధర్మకర్తగా నిన్ను నియమిస్తున్నాను. ఇక ఈ రాజ్యంలో ధర్మాన్ని కాపాడే బాధ్యత నీదే అని ధర్మదేవత మాయమైపోతుంది. అప్పుడు మాధవవర్మ ఇలా అంటాడు. ఈ రోజు రాముని వలన ధర్మదేవత దర్శన భాగ్యం మనకు లభించింది. ధర్మదేవత ఆజ్ఞానుసారం రాముని ధర్మకర్తగా ఊరూరు తిరిగి ధర్మాన్ని బోధించడానికి అన్ని వసతులు కల్పిస్తాం. ఒక రకంగా విచిత్రుడు దుస్సాహసం చేసినా కూడా అతని దుస్సాహసం వల్లే మనకి ఈరోజు ధర్మదేవత దర్శన భాగ్యం కలిగింది. అయినను అతను చేసింది తప్పే కనుక శిక్ష విధించక తప్పదు. అతన్ని చెరసాల్లో బంధించండి అని విచిత్రుడికి శిక్ష విధించి రాముడు ధర్మబోధలు చేయడానికి తగు సన్నాహాలు చేయిస్తాడు మాధవవర్మ. ఆ రోజు నుంచి రాముడు ధర్మబోధనలు చేస్తూ తన జీవితాన్ని ధర్మానికే అంకితం చేస్తాడు. సుందరం, లక్ష్మి అనే 2 దంపతులు ఉండేవారు. సుందరం హాయిగా వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తూ ఉండేవాడు. వారికి 2 పిల్లలు. 2 చక్కగా చదువుకుంటారు.
అంతా బాగానే సాగుతుంది అనుకునే సమయంలో ఓ రోజు సుందరం దిగులుగా కూర్చొని లక్ష్మితో, లక్ష్మి, నాకేమీ పాలు పోవడం లేదు. మనసంతా ఆందోళనగా ఉంది. అయ్యో, ఏమైందండి? ఎప్పుడూ లేంది ఈరోజు ఏంటిలా? ఈసారి పంట బాగా రాలేదు. పొలంలో నీళ్లు సరిగ్గా అందట్లేదు. బ్యాంకులో రుణం కూడా తీర్చాలి. ఏం చేయాలో అర్థం కావడం లేదు. బ్యాంకు రుణానికి ఇంకా సమయం ఉంది కదా, ఏదో ఒకటి చేద్దాం. నీటి గురించి అంటే పంచాయతీలో మాట్లాడదాం. దానికే ఇంత కృంగిపోతారా? ఏమో లక్ష్మి, నీకున్నంత గుండె ధైర్యం నాకు రావట్లేదు. మరేమనుకున్నారు ఆడవాళ్ళంటే? కష్టం వస్తే కృంగిపోకూడదండి, పోరాడాలి కదా. అవును, నిజమే అనుకో. కానీ లక్ష్మి, మనం ఈ గండం గట్టెక్కుతామంటావా? మీరు ధైర్యంగా ఉండండి, ఖచ్చితంగా మనం ఈ కష్టంలో నుంచి బయటపడతాం అని లక్ష్మి అండంతో సుందరం మౌనంగా తల ఊపాడు. లక్ష్మి మాటల్లో ధైర్యం ఉంది, కాని అతని మనసులో మాత్రం ఆందోళన తగ్గలేదు. ఆ రాత్రి ఇంట్లో అందరూ భోజనం చేస్తున్నప్పుడు పెద్ద కొడుకు రాజు తండ్రి మొహంలో ఆందోళన చూసి ఇలా అన్నాడు. నాన్నా, ఈరోజు మీరు చాలా నీరసంగా ఉన్నారు. ఆరోగ్యం బాగలేదా నాన్నా? ఏం లేదు బాబు, నేను బాగానే ఉన్నాను. మీరు బాగానే ఉంటే నేనెందుకు అడుగుతాను చెప్పండి. ఏదైనా సమస్య ఉందా? ఆస్పత్రికి వెళ్దామా? అయ్యో, నాకు ఆరోగ్యం బాగానే ఉంది నాన్న. ఏదో కొంచెం పని ఒత్తిడి అంతే. నిజమేనా? ఏదైనా ఉంటే చెప్పండి నాన్నా, మేమున్నాం కదా. మీరింకా చిన్నపిల్లలు రాజు. ఈ కుటుంబ సమస్యల్ని నేనున్నంత కాలం మీ వరకు రానివ్వను. నాన్నా, మేమేమీ చిన్నపిల్లలం కాదు. ఇంకో సంవత్సరం అయితే చదువులు కూడా అయిపోతాయి. అవునాన్నా, మీ కష్టాల్లో మేం కూడా భాగమవుతాం, బాధ్యత వహిస్తాం అని సీతారాజు చెప్పగానే లక్ష్మీ సుందరం పిల్లల్ని చూసి గర్వపడతారు. సరే, ముందు మీరు బాగా చదువుకోండి. నేను కష్టపడి సంపాదిస్తాను. మీరు బాధ్యతల గురించి ఇప్పుడేం ఆలోచించకండి. సరే నాన్నా. సరే నాన్నా, ఇంకొన్ని రోజులు మా చదువైపోతే మనకి ఏ బాధలు ఉండవు నాన్నా. నా బంగారాలు. సరే, ముందు తినండి అని లక్ష్మంటుంది. ఆ రాత్రి అలా గడిచిపోతుంది. ఆ మరుసటి రోజు గ్రామంలో నీటి కొరత గురించి సమావేశం జరుగుతుంది. మీ అందరికీ తెలుసు, మన గ్రామంలో నీటి కొరత ఉందని. అవునయ్యా, ఏం చేయాలో పాలుపోవడం లేదు. అందుకే ఓ పెద్ద కాలువ తవ్వాలని నిర్ణయించాం. ఈ పని కోసం అందరూ సహకరించాలి. ఇది మరీ బాగుంది. కాసిని డబ్బులు పడేస్తే పనివాళ్లే చేస్తారు కదా. దానికోసం మనం పనులు మారుకొని చెమట చిందించాల్సిన అవసరం ఏముంది అని బుచ్చయ్య వ్యతిరేకంగా మాట్లాడగానే అందరూ ఆశ్చర్యపోతారు. అతను గ్రామంలో దురుసు స్వభావం ఉన్నవాడు కావడంతో ఎవ్వరూ ఏమీ మాట్లాడలేకపోతారు. కాని సుందరం మాత్రం, మన గ్రామం బాగుపడాలంటే మనవంతా కలిసి పనిచెయ్యాలి బుచ్చయ్య గారు. మీరన్నట్లు డబ్బు పడేస్తే పని జరుగుతుంది, కాని మనమంతా కలిసి చేయడంలో ఉండే తృప్తి అక్కడ ఉండదండి. అవును బుచ్చయ్య, ఈ రోజుల్లో శ్రద్ధతో పనిచేసేవాళ్లు ఎక్కడున్నారు చెప్పు. సమయం దొరికితే చాలు అందరూ నీతులు చెప్పేవాళ్లే. మీరేమైనా చేసుకోండి, నేను మాత్రం పనిచేయను. అయితే ఆ చెరువులో నీరు మీరు వాడుకోవడానికి లేదు. నాకేమీ మీ నీరు అవసరం లేదయ్యా. అవసరమైతే మనుషుల్ని పెట్టించి తవ్వించుకుంటాను అని అక్కడ్నుంచి బుచ్చయ్య వెళ్ళిపోతాడు. దీంతో గ్రామస్తులంతా గుసగుసలు మొదలు పెడతారు. సరే, అతను వెళ్తే వెళ్ళిపోయాడు. ఒక్కడు వెళ్ళిపోయినందువలన మనకొచ్చే నష్టమేం లేదు. నా కుటుంబంతో సహా నేనీ పనిలో పాల్గొంటాను. మేం కూడా సాయం చేస్తాం అని గ్రామస్తులంటారు. సుందరం కుటుంబం మొత్తం కాలువ తవ్వడంలో సహాయం చేయడం మొదలుపెట్టింది. అందరూ తమ వంతు పనిచేశారు. లక్ష్మి గ్రామస్తులకు భోజనం సిద్ధం చేసి పనిచేసే వాళ్లకు అందించేది. రాజు తన స్నేహితుడు కిషోర్తో మాట్లాడుతూ, కిషోర్, ఈ పని చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. మన గ్రామం కోసం మనమంతా కలిసి పనిచేస్తున్నావు. నువ్వు చెప్పింది నిజమేరా. ఒక్కొక్కరం విడిగా పనిచేస్తే ఇంత పెద్ద కాలువ తవ్వడం సాధ్యమయ్యేది కాదు. కలిసి పనిచేయడంలోనే బలం ఉంది. కానీ బుచ్చయ్య గారు కూడా మనతో ఉంటే బావుండేది కదా. ఏమోరా, కొంతమంది అలానే ప్రవర్తిస్తూ ఉంటారు కదా. వాళ్ల గురించి ఆలోచించకుండా మన పని మనం చేసుకుంటూ పోవడమే. సరిగ్గా చెప్పావు కిషోర్.
అని సుందరం అంటాడు. రోజులు వేగంగా గడుస్తున్నాయి. గ్రామంలో కాలువ తవ్వే పనులు నిత్యం ఉదయం మొదలై సాయంత్రం వరకు కొనసాగుతున్నాయి. ఒకరోజు సాయంత్రం సుందరం, రాజు, కిషోర్ ముగ్గురు చెట్టు నీడలో విశ్రాంతి తీసుకుంటున్నారు. రాజు, నీ ఉత్సాహం చూసి నాకు చాలా ఆనందంగా ఉందిరా. నువ్వు పనిచేయడమే కాదు, ఇతరులను కూడా ఉత్సాహపరుస్తున్నావు. నాన్న, ఇది నేను నేర్చుకున్నది మీ దగ్గరే. మీరు రోజు ఎలా కష్టపడతారో చూస్తూ పెరిగాను కాబట్టి నాకు బాధ్యత అనే మాట అర్థమైంది. అవును బాబాయ్, మిగతా కుటుంబాలు కూడా స్ఫూర్తిగా పనిచేస్తున్నాయి. మీ ప్రోత్సాహం వల్లే ఈ పని ఇంత దూరం వచ్చింది. అంతలో గ్రామ పెద్ద అక్కడికొచ్చి, సుందరం గారు, మీరు చేసిన పని గురించి జిల్లా అధికారులకు చెప్పాను. వాళ్ళు రేపు మన గ్రామానికి వస్తున్నారు. ఈ పని చూసి ఇంకొంచెం సహాయం చేస్తామని చెప్పారు. అవునా? చాలా మంచి మాట చెప్పారండి. మన కష్టానికి వారి సాయం తోడైతే మనకే మంచిది. అవును, మీరు మొదట్నుంచి ముందు నిలబడి ఈ పనిని నడిపారు. మీ కుటుంబం, మీ పిల్లలు అందరూ ఎంతో శ్రమించారు. రేపు అధికారుల ముందు మీరే మాట్లాడాలి. మనమంతా కలిసి పనిచేశామండి. నేనొక్కడినే ఏం చేశాను? నిజమే, కాని కలెక్టర్ గారి ముందు మీరే మాట్లాడాలి. సరేనండి, నేనే మాట్లాడతాను అని సుందరం అంటాడు. జిల్లా అధికారులు గ్రామానికి వస్తారు. గ్రామస్తులు వారికి స్వాగతం చెప్తారు. అధికారులు కాలువ పన్ని పరిశీలించి అద్భుతంగా ఉందని అభినందిస్తారు. మీరు తవ్విన ఈ కాలువ చూసి ఆశ్చర్యమేసింది. ఇది మేం చేపట్టినా కూడా 2 నెలలు పట్టేది. మీరు వారం రోజుల్లోనే పూర్తి చేయడం గొప్ప విషయం. అంతా సుందరం ఇచ్చిన ప్రోత్సాహమండి. చాలా మంచిది. ఇక మీదట మీ గ్రామానికి ప్రత్యేక నిధులు మంజూరు చేస్తాం. నీటి కోసం ట్యాంకులు, పంటలకు మోటార్లు కూడా ఏర్పాటు చేస్తాం. చాలా సంతోషమండి అని గ్రామ పెద్ద అంటాడు. అది విన్న గ్రామస్తులు సంబరపడిపోతారు. అక్కడే ఉన్న సుందరాన్ని వేదికపైకి పిలుస్తారు. చాలా సంతోషమండి. మేం కేవలం మా అవసరాల కోసం, పంటల కోసం మాత్రమే ఈ పనిని ప్రారంభించాం. కానీ దానికి తోడు మాకు ఇన్ని వెసులుబాట్లు కల్పించారు. చాలా ధన్యవాదాలు. మాకంటే ముందు మీరు ఈ పనిని ప్రారంభించారు. అది మీ గొప్పతనమండి అని జిల్లా అధికారి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆయన మాటలు వింటూ ఉన్న లక్ష్మి, రాజు, సీత గర్వంతో నవ్వుతారు. అప్పుడు సీత ఇలా అంటుంది, నాన్నా, నలుగురిని ఎలా కలుపుకుని వెళ్ళాలి, ఎలా కలిసిమెలిసి ఉండాలనేది మీ దగ్గర నేను నేర్చుకున్నాను. మీరంతా నా వెనక ఉన్నారు కాబట్టి నాకీ ధైర్యం తల్లి. నాన్న, నేను చదువు పూర్తయ్యాక ఇక్కడే ఉండి ఇలాంటి పనుల్లో కొనసాగాలనిపిస్తోంది నాకు. మన ఊరిని మనమే నిర్మించుకుందాం నాన్న. నీ మాటలు వింటుంటే గర్వంగా ఉంది రాజు. నిన్ను చూసి ఇప్పుడు నాకు భవిష్యత్తు మీద భరోసా పెరిగింది. అవును బాబాయ్, నేను రాజు కలిసి కొత్త రకం పంటలు పండించేందుకు సాయపడతాం అని కిషోర్ అంటాడు. అంతా చాలా సంతోషంగా ఉంటారు. ఆ రోజు సాయంత్రం గుడి దగ్గర చిన్న వేడుక ఏర్పాటైంది. అక్కడ గ్రామస్తులు, పెద్దలు, యువత అందరూ కలిసి సుందరాన్ని అభినందించేందుకు వస్తారు. ఈ రోజు మన ఊరికి గుర్తింపు వచ్చింది. అది మన సుందరం వల్ల సాధ్యమైంది. మా అందరి తరపున మీకు మనఃపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం సుందరం గారు. ఇది మన ప్రతి ఒక్కరి విజయం అండి. మన ఐకమత్యం వల్లే ఇది సాధ్యమైంది. మన ఊరు కలిసికట్టుగా ఉన్నంత వరకు ఎలాంటి కష్టమైనా మనం గట్టెక్కగలం. నిజమే, కానీ దానికి మీలా ప్రోత్సహించే వాళ్ళు కూడా ఉండాలి కదా. అవును అవును సుందరం, ఆ రోజు నేను అందర్నీ వ్యతిరేకించి చాలా తప్పు చేశాను. డబ్బుంటే చాలు ఒంటరిగా అయినా ఉండిపోవచ్చు అనుకున్నాను. కానీ అందరితో కలిసి సాగిపోతేనే జీవితం పరిపూర్ణంగా ఉంటుందని నాకిప్పుడు అర్థమైంది. మరేం పర్లేదండి, ఇప్పటికైనా మీరు మారారు. మాకదే చాలు. నాన్నా, మేము మీలానే మంచివాళ్లం అవ్వాలని ఆశిస్తున్నాం. మీరు మా అందరికీ మార్గదర్శకులు. నాన్న, నేను కూడా నా మొదటి సంపాదనతో ఈ ఊరికి ఉపయోగపడేలా ఏదైనా చేస్తాను. ఇక మీదట మన ఊర్లో ప్రతి నెల అభివృద్ధి కార్యక్రమాలపై చర్చ జరిపేలా ఒక మండలి ఏర్పాటు చేద్దాం. అందులో ప్రతి కుటుంబం నుండి ఒకరుండాలి. దానికి సుందరం బాధ్యత వహిస్తాడు. ఇది నా బాధ్యతను ఇంకా పెంచినట్లే అండి. కానీ ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు. మన ఊరు మరింత అభివృద్ధి చెందేందుకు
మనం ఎప్పుడూ కలిసే ఉండాలి. అని అంటాడు సుందరం. చివరగా అందరూ మళ్ళీ కలిసి హర్షధ్వానాలు చేస్తారు. ఆ రాత్రి ఇంటికి తిరిగి వెళ్ళిన తర్వాత సుందరం ఇంటి ముందు ప్రశాంతంగా కూర్చొనుంటాడు. ఊరిని బాగు చేయాలనుకున్నాను లక్ష్మి, కానీ ఊరే నన్ను మార్చేసింది. అవునండి, మీరందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. లక్ష్మి, మనం ఎప్పటికీ ఇలానే ఉండాలి. మన పిల్లల్ని ఇలానే పెంచాలి. వాళ్ళిప్పటినుంచే మిమ్మల్ని చూసి చాలా నేర్చుకుంటున్నారండి. జీవితంలో ఎన్ని కష్టాలొచ్చినా సరే ఒంటరి అనే భావన మాత్రం రాకూడదు లక్ష్మి. ఆ కష్టం కంటే కూడా ఒంటరి అనే భావనే మనిషిని కృంగిపోయేలా చేస్తుంది లక్ష్మి. అవునండి, కానీ ఆ దేవుడి దయవలన నాకు బంగారం లాంటి భార్య, ముత్యాల్లాంటి పిల్లలు దొరికారు. నాకండగా మీరంతా ఉన్నందుకు మిమ్మల్ని ఎంత మెచ్చుకున్నా తక్కువే. అని అంటాడు సుందరం. అప్పట్నుంచి వారంతా చాలా సంతోషంగా ఉంటారు. కొన్నిసార్లు ఒంటరిగా పోరాడడం కంటే బలగంతో కష్టాన్ని ఎదుర్కొంటేనే మంచి ఫలితాలుంటాయి. అందుకే నలుగురిని కలుపుకుంటూ ముందుకు సాగాలి.